ఎస్డి ఎస్డి అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్డి? సేల్స్ అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటాం. ఇది ఎవరికి ఇచ్చేస్తారు? మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ కి మనం సేల్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి. సో O2C is a set of business process that involve receiving and fulfilling customer requests for goods or services. It is a top level. మనకు మార్కెట్ లో ఉన్న ఏ కస్టమర్ అయితే మనకు ఆర్డర్ పెట్టుకుంటాడో, ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి అది సేల్స్ ఆర్డర్ అవుతుంది, అది అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. సో దీని సైకిల్ ఎలా ఉంది, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? దీనికి సైకిల్ వచ్చేసి ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ, కస్టమర్ పేమెంట్. ఇది O2C సైకిల్. ఇలా కూడా చెప్పొచ్చు. సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. సో మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు వేటికి ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయి అనేసి. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్ వీటికి ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, ఎంట్రీస్ ఉండవు. PGI, డెలివరీ, బిల్లింగ్, రిసిప్ట్ ఆఫ్ మనీ వీటికి మాత్రమే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని చెప్పాలి. ఎంక్వైరీ VA11, కొటేషన్ VA21, సేల్స్ ఆర్డర్ VA01, PGI VL01N, డెలివరీ VL01N, బిల్లింగ్ VF01, రిసిప్ట్ ఆఫ్ మనీ FB15. ఓకే, మీరు ఎంక్వైరీకి, కొటేషన్కి, సేల్స్ ఆర్డర్ కూడా ట్రాన్సాక్షన్ ఉన్నాయంటే మీరు ఫేక్ అని తెలుసుకోవచ్చు. సో చూడండి, కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్, ద ఆర్డర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఈజ్ షెడ్యూల్డ్. Order is shipped to the customer, the service is performed. Invoice is created and sent to the customer by accounting receivables. Customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. ఇప్పుడు మీరు అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టుకుంటారు, అది మీ వరకు రీచ్ అవ్వడానికి ఎంతో ప్రాసెస్ బ్యాకింగ్ లో జరుగుతుంది. ఓకే, అలా అన్నాను. ఫస్ట్ వన్ చూడండి, ఎంక్వైరీ. మీరైనా, మీ బిజినెస్ అయినా కానీ, కస్టమర్ అయినా కానీ, ఎవరైనా కూడా అతను కూడా ఒక 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటాడు. ప్రైస్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఓకే, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు. వెళ్ళి మనం బాగా నచ్చినట్లయితే కొటేషన్ తీసుకుంటాడు. ప్రైస్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్. మనం అతను కొటేషన్ ఇస్తాం. వచ్చాడు 10 మంది దగ్గర ఎంక్వైరీ చేశాడు, మనం బెస్ట్ గా అనిపించాం, మన దగ్గర కొటేషన్ తీసుకున్నాడు. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది అతని చాయిస్. తీసుకుంటే ఎస్, ఈ ప్రొడక్ట్స్ ఇంత వాల్యూ అని మనకు తెలుస్తుంది. లేదు డైరెక్ట్ గా వచ్చి పర్చేజ్ చేశారనుకోండి, అది దానికి విత్ ఎంక్వైరీ ద్వారా మనకి ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్ అయినా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత సేల్స్ ఆర్డర్. ఎప్పుడైతే అతను ఎంక్వైరీ చేసుకున్నాడు, కొటేషన్ తీసుకున్నాడు, మన రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బాగా నచ్చాయి. సో అతను విత్ ఎంక్వైరీ ఆర్ కొటేషన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో విత్ రెఫరెన్స్ అయినా వితౌట్ రెఫరెన్స్ అయినా ఎలాగైనా ఆర్డర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆ ఆర్డర్ ఏమేమి పెట్టాడు అనేది చూసుకొని పోస్ట్ గూడ్స్ ఇష్యూ. So PGI is the steps where goods are being picked by warehouse. అతను ఆర్డర్ పెట్టిన తర్వాత సో వాటన్నిటిని సెలెక్షన్ చేసుకొని ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటాం. ఎవరు అడ్రస్ పంపించడానికి? కస్టమర్ అడ్రస్ పంపించడానికి. సో దీన్ని PGI అంటాం. PGI అంటే స్టాక్ అంతా రెడీ చేసుకొని డెలివరీ చేస్తాం. ఎవరికి? సో కస్టమర్. So delivery follows post goods issue. Delivery is the actual fulfillment of goods to the customer. Shipping address. At delivery stage, we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer account. Transaction code for delivery is VL01. తర్వాత కస్టమర్ అడ్రస్ కి షిప్పింగ్ పంపించేస్తాం.
ఆ పంపించినప్పుడే మనం ఏం చేస్తాం, బిల్లింగ్ కూడా ఆ షిప్పింగ్ దాంట్లోనే మేము బిల్లింగ్ యాడ్ చేసి పంపిస్తాం. We send the bill to the customer for the goods delivered. We have accounting entries at this stage where we debit customer and credit cash account. ఇప్పుడు మనము బిల్లింగ్ కి చూడండి, ఏ దానికి మనకు అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ కి నో అకౌంటింగ్ ఎంట్రీ. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీకి ఏమి ఉండదు. పోస్ట్ గుడ్స్ ఇస్కి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. ఇది మాన్యువల్ గా అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా, టీజీఐ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది అంటే ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్ అని చెప్పాలి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్, బిల్లింగ్ డాక్యుమెంట్ కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత ఇప్పుడు మనం బిల్లింగ్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. సో బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. రిసిప్ట్ అంటాం అనమాట. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్ అని చెప్తాం. సో దీన్ని ఓటీసీ సైకిల్ అంటారు. ఈ రెండింటికి గాను సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పర్సన్ ఉంటారు. ఓకే, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ ఇద్దరు కూడా ఉంటారు. బట్ ఈ రెండు వాళ్ళే చేయగలుగుతారు మాక్సిమం. బట్ మనం మినిమం థియరీ నాలెడ్జ్ ఉన్నా చాలు, మనం అక్కడ మార్కెట్ లో సర్వే అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా మీ సూపర్ సీనియర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ మిమ్మల్ని సపోర్టింగ్ లో కూర్చోబెడతారు. ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ కి ఇంకా మీకు మాక్సిమం 5 years 7 years అలా ఒక ఎక్స్పీరియన్స్ పెడితే మాత్రమే కానీ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 1 or 2 years 3 years అలా పెట్టుకుంటే కన్నా మాక్సిమం వాళ్ళ సూపర్ సీనియర్స్ ఉంటారు, మిమ్మల్ని సపోర్టింగ్ లో కూర్చోబెట్టడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇవి మాత్రం చేయాలంటే చాలా టఫ్. ఒక్కసారి మనకి గుర్తు పెట్టుకోవడం కూడా చాలా టఫ్. టీ కోడ్స్ కానీ ఆ ప్రాసెస్ చేసే విధానం కానీ. ఓకే, ఈ రెండు టాపిక్స్ అనమాట. ఎస్ఏపి లో ఈ రెండు టాపిక్స్ టఫ్ అనమాట. బట్ కాబట్టి మాక్సిమం ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ వీటి చూసుకుంటారు రియల్ టైం కంపెనీలో. ఇక్కడ వరకు మనం రానివ్వరు. బట్ మనకు మినిమం ప్రాసెస్ అనేది తెలుసుండాలి, అది మెయిన్ ఉంది. అట్లా. ఓకేనా గైస్, క్లియరా, అర్థమైంది? సార్ మరి 3 years పెట్టమంటారా 5 years పెట్టమంటారా సార్? ఒకటి 5 years పెట్టారంటే కాల్స్ వస్తాయి స్వామి గారు. 5 years పెడతాం కానీ సార్, మరి ఇప్పుడు మన ఈ నాలెడ్జ్ సరిపోతుందా లేకపోతే ఇంకేమన్నా అడుగుతారా ఎక్స్ట్రా అట్లా? చాలు. మరి మీరు అంటున్నారు మధ్యలో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ వరకే సపోర్ట్ తీసుకుంటూ సపోర్ట్స్ లోనే వేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు కంపెనీలో ఎక్కువ కన్సల్టెంట్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రీవియస్ ప్రాజెక్టులు చేసినప్పుడు అక్కడ కూర్చోబెడతారు. ఇప్పుడు సూపర్ సీనియర్స్ ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని పెట్టుకొని మిమ్మల్ని కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఫ్యూచర్ లో ఇంకో ప్రాజెక్ట్ వస్తుందని రిక్రూట్ చేశారనుకోండి. సో అప్పటి వరకు మిమ్మల్ని ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వ్ కానివ్వరు కదా, వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ. ఓకే, సో మీరు అంతవరకు ఏం చేస్తారు, మీకు సపోర్టింగ్ లో కూర్చోబెడతారు. ఎస్, ఇమీడియట్ గా ప్రాజెక్ట్ వచ్చిందన్నప్పుడు దానిలో కూర్చోబెడతారు. ఆల్మోస్ట్ మీకు వెళ్ళినప్పుడు కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఓకే, అవి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి ఎట్లా ఏంటి అనేసి. అవన్నీ మీకు చెప్తారు ఎలా అనేసి రియల్ టైమ్ లో. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, ప్లేస్మెంట్ ఎట్లా సార్ మరి? ఏంటండి ప్లేస్మెంట్ ఎట్లా అంటున్నా, అంటే నౌకరీలో పెట్టేసినాకనే మీకు తెలుస్తుంది కదా. ఒక 3-4 ఇంటర్వ్యూస్ మీకు అటెండ్ అవుతే వాళ్ళు ఏం అడుగుతున్నారో నేను చెప్పడం కంటే మీరు ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది ఏం అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, నేను ఎంతవరకు రియాక్ట్ అవ్వగలుగుతున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది 100%. ఓకే, 100%. మీరు ఎక్స్పీరియన్స్ పెడితే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. 100% డిఫరెన్స్ తెలుస్తుంది. అది సార్ ఒకసారి మీరు చెప్పారు కదా సార్, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళని ఒకసారి ఇన్వాల్వ్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ మా రాధిక. సో రాధిక గారు ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా, చూస్తాను. వచ్చారా ఎవరైనా? లైక్ స్వామి వచ్చున్నారు. ఓకే,
సో ఏం స్వామి వీకెండ్ అనే ఎవరు కూడా వెంకట్ గారు వచ్చారు. ఓకే వర్క్ లో ఉన్నాను వీకెండ్ అందుకే లేట్ అయింది. ఆఫీస్ వర్క్ లో ఉన్నాను. ఓకే వెంకట్ గారు యా వెంకట్ గారు వీకెండ్ ఎఫెక్ట్ అవునా? ఓకే 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 పర్లేదండి పర్లేదు. ఓకే గైస్ డన్. సో ఏంటి వెంకట్ గారు చెప్పండి. యా డన్ గైస్. సో టుడే చూడండి మనకి డన్నింగ్ కాన్సెప్ట్. డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అసలు ఏంటి సార్ డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది, వెండర్స్ కా కస్టమర్స్ కా, ఒకవేళ ఎలిజిబిలిటీ అవుతే వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. పీపీటీ కనబడుతుందా స్వామి చెప్పండి. ఎస్ సార్. యా డన్ గైస్. ఇక్కడ చూడండి స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. Dunning is a similar to reminder notice to our business partners for their overdue, open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning programs for accounts receivables and accounts payable. Okay, so ఈ డన్నింగ్ అనేది అకౌంట్స్ రిసీవబుల్స్ లో వైటల్ రోల్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక కస్టమర్ కు మన బిజినెస్ స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా సేల్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓకే, విత్ ఇన్ 1 month లో ఇస్తున్నారా, లేదంటే ఇంకా కొంచెం లేటుగా ఇస్తున్నారా, ఒకవేళ లేటుగా ఇస్తే ఏ విధమైన చార్జెస్ మనం వాళ్ళ మీద కలెక్ట్ చేస్తాము, ఎలాంటి నోటీసెస్ వాళ్ళకు రిమైండర్ నోటీస్ గా పంపిస్తాము. సో మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని తీసుకున్నారండి, ఓకే, అందుకు గాను మీకు ఒక రిమైండర్ నోటీస్ లాగా గుర్తు చేస్తున్నాము అనేది నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు మీకు ఈఎంఐలు ఉన్నాయా, ఎవరికైనా ఈఎంఐలు ఉన్నాయండి మంత్లీ, బజాజ్ కానీ ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా? సో వారు 1వ తారీఖు కానీ 2వ తారీఖు ముందుగానే రిమైండర్ నోటీస్ పంపిస్తారు 29 అలాగా. సో మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ రెడీగా పెట్టుకోండి అనేసి వాళ్ళు ఒకసారి రిమైండర్ నోటీస్ పంపిస్తారు అలాగా. సో ఇట్ ఈస్ ఏ రిమైండర్ నోటీస్ అని చెప్పొచ్చు. ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, ఓపెన్ ఐటమ్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే సో అలాంటి కస్టమర్స్ కి మనము ఇన్వాయిసెస్ ని అమౌంట్ పే చేయమని వాళ్ళని మనకు రిమైండర్ నోటీస్ లాగా పంపిస్తాం. దీని యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ అనేది FBMPలో చేస్తాం. టోటల్ కాన్ఫిగరేషన్ FBMPలో చేస్తాం. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి: డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ అని. ఈ 3 ప్రొసీజర్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిలో మనకు స్మాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ ప్రొసీజర్, లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకుంటాం, తర్వాత లెవెల్స్ లోకి ఎంటర్ అవుతాం. సో అప్పటికీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే చార్జెస్ వేస్తాం. సో ఎంత అమౌంట్ మీద చార్జెస్ వేస్తాం, టెక్స్ట్ ఏమి ఇస్తాం, లీగల్ గా మళ్ళీ ఏ విధంగా ఎంటర్ అవుతాం వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే, ఓకే అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎవరైతే మనకు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ప్రొసీజర్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో డన్నింగ్ లెవెల్స్, మాక్సిమం ఒక కస్టమర్ కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి, మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్ కి మనం సెండ్ చేయొచ్చు, కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. అదర్వైజ్ ఎక్కువ చేశామంటే సో వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ అనేది తీసుకోరు, మనం కస్టమర్ని లాస్ అవుతాం. ఎందుకంటే రియల్ టైంలో క్రెడిట్ బేసిస్ మీద అకౌంట్స్ లేకపోతే
సో కంపల్సరీగా బిజినెస్ అనేది జరగదు. కాబట్టి ఎవరైనా కూడా క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువగా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఉంటాయి. మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం పంపిస్తాం. అది మీరు చెప్పాలి. ఇంకా డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత సో ఇది ఏ కంపెనీ కోడ్కి, ఏ క్లయింట్ కి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్కి నువ్వు అసైన్ చేసావు బ్యాక్ ఎండ్ లో ఏరియాస్ ని అనేది షో చేస్తుంది డన్నింగ్ ఏరియాస్. అది ఎలా అనేది చూపుతాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు. 3 days గ్రేస్ పీరియడ్. డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి సంబంధించిన నేను ఈఎంఐ పే చేయాలి. ఎప్పటి లోపల? ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు లోపల నా అకౌంట్ లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ప్రకారంగా ఆ అమౌంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఎందుకంటే చాలా మందికి శాలరీస్ వచ్చేసి 1వ తారీఖున వేస్తారండి కంపెనీస్లలో. గమనించారా మీరు? 1వ తారీఖున ఎవరికైనా శాలరీస్ వేస్తారండి ఏ కంపెనీలో అయినా కూడా? చెప్పండి. 1వ తారీఖు వేసే కంపెనీస్ ఉన్నాయా ఏమైనా? వేరు కదా. ఎక్కడ కూడా 1వ తారీఖున వేరు. మాక్సిమం వాళ్ళకి ఒక టైం ఇస్తారు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల కంపల్సరీగా అకౌంట్ లో డబ్బులు పడిపోతుంది. కాబట్టి సో 1 + 1 3 అంటే 4 days. 4 days వరకు మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. డ్యూ డేట్ అనమాట. ఫస్ట్ డర్నింగ్ నోటీస్ మీరు పంపించడానికి. ఓకే. 1 నుంచి 3 కలిపితే 3వ తేదీ 4వ తేదీ ఆ డేట్లలో ఒక డర్నింగ్ నోటీస్ మీరు పంపించవచ్చు. డ్యూ డేట్. సో 3 రోజులు యాడ్ అవుతుంది అనమాట. 1 నుంచి ఒక 3 రోజులు యాడ్ చేస్తే 4వ తారీఖున పంపించచ్చు. ఓకే. తర్వాత ఆ 4వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. తర్వాత మళ్ళీ 10 days గ్యాప్ థర్డ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. 23 నుంచి మళ్ళీ ఒక 10 days అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. అలా ఒక నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. దాన్నే నోటీస్ పీరియడ్ అంటాం మనం. ఓకేనా? ఒక కస్టమర్ కి మీరు రిమైండర్ నోటీస్ లాగా పంపించాలంటే 10 days గ్యాప్ ఉండాలి. సో తర్వాత డన్నింగ్ ఛార్జెస్ అప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. అప్పుడు ఛార్జెస్ వేస్తాం ఇంత అమౌంట్ అని. అప్పుడు కూడా ఇవ్వలేదు ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాం. అప్పటికి కూడా ఇవ్వలేదు అంటే ఇంకా లీగల్ నోటీస్ పంపించేసి కోర్టుకు వేస్తాం. ఎస్, ఆ కస్టమర్ మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నారు, సో ఇన్ టైంలో డబ్బులు ఇవ్వట్లేదు, సో అనేసి ఇల్లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సో డన్నింగ్ సిస్టమ్ లో ఏమేమి కవర్ చేస్తుంది అని మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్, పార్షియల్ అమౌంట్ కూడా క్లియర్ చేస్తాయని చెప్పాలి. ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో దీన్ని క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. క్రెడిట్ మెమోస్ కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పాలి. డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు మీరు చెప్పాలి డన్నింగ్ ద్వారా ఏమేమి కవర్ అవుతాయి అని అడిగినప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, పార్షియల్ క్రెడిటెడ్, పార్షియల్ పెయిడ్, ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు, క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. డన్నింగ్ కి మనము 4 నోటీసెస్ మినిమం ఒక కస్టమర్ కి 4 నోటీసెస్ పంపించచ్చు అని చెప్పాము. సో మనం 2 నోటీసెస్ కే కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఇంకా రిమైనింగ్ నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు. వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. తర్వాత డన్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్. సో అతను మనకు రెగ్యులర్ కస్టమర్ 1 or 2 times లేట్ అయింది అనేసి సో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. వి డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ కస్టమర్ మాస్టర్ లెవెల్లో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. దీని ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఓకే. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూసుకుంటే డన్నింగ్ ప్రొసీజర్ FBMP లో చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3N, L5N, డన్నింగ్ రన్ OF150. సో దీన్ని డన్నింగ్ ప్రొసీజర్ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాం. ఓకే. సో వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో చూడండి, టీ కోడ్ వచ్చేసి FBMP. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా FBMP లోనే ఉంటుంది డన్నింగ్ కి.
చూడండి, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ విధంగా చూడండి, రన్నింగ్ ఇంటర్వెల్స్ 10 days ఉంటుంది. నెంబర్ ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3 ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1 ఇది ప్రీ డిఫైన్ ఉంటుంది. ఓకే, రన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, న్యూ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఏంటి, వెన్ 1 కదా, అదే ఇస్తున్నాం. రన్నింగ్ ప్రొసీజర్ N1. రన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. నోటీస్ ఎన్ని రోజులు గ్యాప్, 10 days గ్యాప్. సో 10 నెంబర్ days. ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించాలి, 4 పంపించాలి. 4. లైన్ ఐటమ్ డిస్ప్లే పీరియడ్స్ వచ్చేసి 3. అంటే ఒక్కొక్క నోటీస్ కి అంటే 1వ తారీఖు నుంచి ఒక 3 days యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అలా అన్నమాట. తర్వాత ఇండికేటర్, ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది క్లిక్ చేశారంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది ఇక్కడే. ఓకే, 0.1 స్టాండర్డ్ అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది స్టాండర్డ్. రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీస్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఎంత పర్సెంటేజ్ అనేసి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక చూడండి, రెఫరెన్స్ రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఇది మనం ఏమి ఇవ్వకముందే అదే తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎంటర్. ఓకే, అప్పుడు ఇక్కడికి టర్నింగ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, టర్నింగ్ లెవెల్. ఇక్కడే పైన చూడండి, టర్నింగ్ లెవెల్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. హలో, చెప్పండి. స్టాండర్డ్ కూడా పెట్టారు చూడండి సార్, అక్కడ కింద వాయిస్ బ్రేక్ స్లో వస్తుందండి. అది కింద డ్రాప్ డౌన్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ ఒకసారి చూపియారా? ఇవి 0.1 పెట్టిన అక్కడ స్లాష్ అండ్ పైన ఇక్కడ స్టాండర్డ్ అని వచ్చింది చూడండి. మిగతా అవి ఎప్పుడెప్పుడు చూస్ చేసుకుంటాం సార్? అది బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఓకే, ప్రెసెంట్ అంటే ఏంటంటే మన స్టాండర్డ్ అది లిమిట్ అన్నమాట. కస్టమర్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు లిమిట్ గా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ అతను ఎక్కువగా చేశారంటే మన టర్న్ ఓవర్ బట్టి దాన్ని మనం ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వేస్తాం. ఓకే, ఓకే. సో తర్వాత టర్నింగ్ లెవెల్స్ వచ్చినట్లయితే ఇప్పుడు డేస్ ఇన్ ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్క నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది. మా నోటీస్ 1 కి 3వ తారీఖున, సెకండ్ నోటీస్ 13వ తారీఖున, థర్డ్ నోటీస్ 23, ఫోర్త్ నోటీస్ నెక్స్ట్ మంత్ 3. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సెకండ్ నోటీస్ కు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం. ఎందుకంటే సో ఫస్ట్ చెప్తాం, వినలేదు అంటే అప్పుడు 3వ ఇన్వాయిస్ 4వ ఇన్వాయిస్ కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. సో వాటికి సంబంధించిన నోటీసెస్ ప్రింటెడ్ కావాలి అనుకుంటే వీటిని మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం. ప్రింట్ కావాలి అనుకుంటాం, అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్ 3rd one 4th one అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అప్పుడు కూడా వినలేదు అంటే లీగల్ టర్నింగ్ ప్రొసీజర్, ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ టర్నింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్తారు. అంతవరకు రానివ్వరు మ్యాక్సిమం. సో అక్కడ ఎనఫ్. ఇవి టర్నింగ్ లెవెల్స్ అంటాం. తర్వాత చార్జెస్, పక్కనే చార్జెస్ దీన్ని సెలెక్ట్ చేయండి. కరెన్సీ INR. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. సో టర్నింగ్ చార్జెస్ చూడండి, 100 rupees అనుకోండి ఫస్ట్ టర్నింగ్ నోటీస్ మీద. సెకండ్ది 200. చార్జెస్ వినకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే. ఇలా టర్నింగ్ చార్జెస్ అనేది మనము మినిమం అమౌంట్ సెటప్ చేసుకున్నాం. సో దాన్ని మనము అది చార్జెస్ అనమాట. అప్పుడు కూడా వెళ్ళేదంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్ మినిమం అమౌంట్ దాంట్లో ఇవ్వచ్చు. ఓకే, మినిమం అమౌంట్స్ 1. ఇక్కడ నోటీస్ మీద ఒక 25 rupees ఎక్స్ట్రా, 50, 25, 100 ఇంట్రెస్ట్ అనమాట, ఎక్స్ట్రా అనుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్, రన్నింగ్ టెక్స్ట్. 1 minute. హలో, చెప్పండి.
యా. సో ఇక్కడ కంపెనీ కోడ్ చూడండి, మన కంపెనీ కోడ్ ఇవ్వాలి వేణుమాన్. ఇక్కడ చూడండి, కస్టమర్ ఆర్ వెండర్ చెప్పాను కదా, డన్నింగ్ అనేది రెండింటికి ఎలిజిబిలిటీ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. న్యూ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. చూడండి, డన్నింగ్ ఏరియాస్ అని చెప్పాను కదా. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఇవే కదా మనం చెప్పాము, త్రీ ఇంపార్టెంట్ అని. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఏరియాస్, డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, కంపెనీ కోడ్ ఏంటి, క్లయింట్ ఎవరు అనేసి ఈ ఏరియాస్ అన్నమాట. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి సేవ్ చేయాలి. సేవ్. ఎప్పుడైతే సేవ్ చేస్తారో మళ్ళీ ఆటోమేటిక్ గా డన్నింగ్ ఉన్నాయి కదా, డన్నింగ్ లెవెల్ ప్రొసీజర్ స్టార్టింగ్ ఆ ప్లేస్ లోకి వస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళకుండా డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికంటే ఒక టెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఓకే, రియల్ టైమ్ లో వాళ్ళే అక్కడ ఇచ్చుకుంటారు. ఇది చేయాలి మనం. 1F150_BE_ డన్నింగ్ 01 అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 4 డన్నింగ్ నోటీస్ పంపిస్తున్నాం కదా, దానికి సంబంధించింది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీకులాగా నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి క్లాసెస్ ఇక్కడ ఆల్రెడీ నాకు సేవ్ అయి ఉంటాయి. ఓకే, సో సార్ ఆ డన్నింగ్ నోటీస్ లో మ్యాటర్ ఏముండాలి అని అనుకుంటే ఇది క్లిక్ చేస్తారంటే స్క్రిప్ట్లు అంటాం వీటిని మనం. చూడండి, స్క్రిప్ట్స్, ఎస్ఏపి స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. అవుట్పుట్ డివైస్ అంటే ఎస్ఏపికి LP01 అనే ప్రింట్ సెటప్ చేసి ఇస్తారన్నమాట. ప్రింటర్ ప్రివ్యూ నోటీస్ లో ఏం మ్యాటర్ ఉండాలి. సో కంపెనీ డీటెయిల్స్ లెఫ్ట్ ఏముండాలి, రైట్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. ఓకే, డన్నింగ్ నోటీస్ లెటర్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీ నోటీస్ ఎలా ఉండాలి ఆ విధంగా మీరు కస్టమైజేషన్ కూడా చేయించచ్చు. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సోషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే డన్నింగ్ ద్వారా సోషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని అనమాట. ఇది నేను టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్ ఎఫ్ కస్టమర్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నాయి. ఎఫ్ ఇక్కడ నేను వేసి పెట్టాను కదా, ఆటోమేటిక్ గా బయట ఆటోమేటిక్ టిక్ మార్క్ వచ్చేసి ఉంటుంది. చూడండి, వచ్చేసిందా నేనేం ఇవ్వకపోయినా. ఇంకా ఫైనల్ గా క్రెడిట్ నోట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్. FBMPలో దీనికి సంబంధించిన టోటల్ డన్నింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది వచ్చింది ఇక్కడ, జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ 10 నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోటీస్ పంపించచ్చు? మినిమం 4. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3 అంటే 1 నుంచి ఒక 3 రోజులు గ్యాప్. తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01 స్టాండర్డ్ అనమాట. అట్లా ఎక్కువ లేకుండా అట్లా తక్కువ లేకుండా స్టాండర్డ్. తర్వాత డన్నింగ్ లెవెల్స్ లోకి వెళ్ళాం. నోటీస్ 10 రోజులు గ్యాప్ ఉంటాయి. సో వాళ్ళకు టైం ఇస్తాం. ఆడికి వినలేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తాం. తర్వాత నోటీసెస్ మీద చార్జెస్ కలెక్ట్ చేస్తాం. 100 రూపీస్, 200, 300, 400. నోటీస్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది. సో తర్వాత మినిమం ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఒకవేళ ఆ అమౌంట్ తో పాటు చార్జెస్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ 25 వాళ్ళ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారంగా తీసుకుంటారు. తర్వాత దానికి డన్నింగ్ టెస్ట్ ఒకటి. ఇది ఆ నోటీసులు జనరేట్ అవ్వాలంటే సెటప్ చేస్తాం. ఫైనల్ గా సేవ్ చేసుకుంటాం. ఇది FBMPలో పూర్తిగా డన్నింగ్ కాన్సెప్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు మనం డన్నింగ్ ప్రొసీజర్ FBMPలో చేసేసాం.
ఇప్పుడు నువ్వు ప్రొసీజర్ ఏదైతే బెన్ 1 అని చేసి ఉంటావో అది కస్టమర్ కి బ్యాక్ ఎండ్ లో వెళ్ళి XD02 లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. ఓకే, సేవ్. యాసెల్ XD02 మన కంపెనీ కోడ్ ఇవ్వండి, బెన్ 1. ఎంతమంది ఉంటే అంతమందికి బ్యాక్ ఎండ్ లో ప్రొసీజర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు చూపించదు ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. బెన్ 1 చూడండి, డన్నింగ్ బ్లాక్. నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అన్ని లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ సెకండ్, నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, డన్నింగ్ 1. ఇలా. సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ లో టర్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి సంబంధించిన నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో. సో లాస్ట్ మంత్ నుంచి అయినా మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు, లేదంటే ప్రజెంట్ ఈ మంత్ నుంచి అయినా మీకు 10 days గ్యాప్ తో ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు. ఓకే, నేను లాస్ట్ మంత్ ఇస్తాను FB70. ఓకే, వరా IT సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను 2వ తారీఖు నుంచి ఇస్తున్నాను, లేదంటే 3వ తారీఖు నుంచి ఇస్తున్నాను. లాస్ట్ మంత్ ఇచ్చాను. $50,000 కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్. సో లాస్ట్ మంత్ ఇచ్చాను కాబట్టి చూడండి, పీరియడ్ 12 అడ్జస్టెడ్ ఇన్ లైన్ విత్ పోస్టింగ్ డేట్. అంటే లాస్ట్ మంత్ లో వేస్తున్నాం అని ఎర్రర్ చూపిస్తుంది. సేవ్. ఓకే, తర్వాత 2వ తారీఖు కూడా పాస్ చేస్తున్నానండి. 2 కూడా 3 వేసాను కదా, ఇప్పుడు 2 కూడా ఇస్తున్నాను. రెండో తారీఖున కూడా ఇస్తుంది. $10,000 2వ తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేశాను. సో 4వ తారీఖున కూడా ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మెమో ఇస్తున్నా, FB75 క్రెడిట్ మెమో ఇక్కడే ఉంటుందండి. క్రెడిట్ మెమో లేదు అంటే /n ఇచ్చేసి FB75 క్రెడిట్ మెమో. ఓకే, ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో అని వచ్చింది. 4వ తారీఖున ఇస్తున్నా, లాస్ట్ మంత్. $30,000 చూడండి, ఇంతకుముందు ఇక్కడ క్రెడిట్ అనేది ఇప్పుడు డెబిట్ గా మారింది. క్రెడిట్ మెమో కూడా పాస్ అయ్యొచ్చు, మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. ఓకే, ఓకే, 2వ తారీఖున 3వ తారీఖున 4వ తారీఖున. ఓకే, 3వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ అండి సెకండ్ నోటీస్ కి. ఇప్పుడు వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నా, లాస్ట్ మంత్ 13, అంటే 10 రోజులు గ్యాప్. 3వ తారీఖు నుంచి 10 రోజులు గ్యాప్.
notice 1. సో డేట్ వచ్చేసి 02/01/25, 03/01/25, 04/01/25. ఇది ఫస్ట్ నోటీస్ అనుకోండి. ఓకే, సెకండ్ నోటీస్ 13వ తారీఖున ఇస్తున్నాం. 10/01/25, 1 days. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తున్నాను. 10 days గ్యాప్ ఇస్తున్నాను. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇక్కడ వచ్చేసి 23 ఇస్తున్నాము. 23 సేమ్ పర్సన్ 23/01/25, 23/01/25. One lakh. Simulate, save. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి. ఇప్పుడు లాస్ట్ మంత్ 23 అంటే ఇప్పుడు ఈ మంత్ 3వ తారీఖున. సో ఇప్పుడు మనకి లైక్ జనవరి కదా, ఫిబ్రవరి కదా అయిపోయింది. ఓకే, ఫిబ్రవరి 3వ తారీఖున ఇస్తున్నాం. ఓకే, ఫిబ్రవరి 3 ఇస్తాను. అందులో మినిమం మనకి 4 డన్నింగ్ లెవెల్స్ వరకు ఇవ్వగలుగుతాం. దానికి సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాం.
సో ఇప్పుడు వీటిని వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఏబి L5 L గురించి చెక్ చేద్దాం. ఏబి L5 L. సో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓరా ఐటీ సొల్యూషన్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా, 3వ తారీఖున, 2వ తారీఖున, 4వ తారీఖున. ఓకే, సో తర్వాత 13వ తారీఖున, 23వ తారీఖున, తర్వాత 3వ తారీఖున. చూడండి, డిఆర్ అంటే నార్మల్ ఇన్వాయిస్, డిజి అంటే క్రెడిట్ ఇన్వాయిసెస్. మీరు గమనించండి. ఓకే, వాటిని నార్మల్ గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనం అన్ని డీజీలోనే వేసాం కదా. ఓకే, అన్ని డీజీలోనే మనం ఎంటర్ చేసాం, క్రెడిట్ నోట్ లోనే ఎంటర్ చేసాం. వీటిని మళ్ళీ నార్మల్ గా ఇన్వాయిసెస్ సేమ్ డేట్ లో వేయాలన్నా వేయచ్చు, ప్రాబ్లం లేదు. 13వ తారీఖు ఉంది కదా, 13వ తారీఖున ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ వచ్చింది. ఇంతకుముందు మనం క్రెడిట్ మెమోలో పోస్ట్ చేసాం. మళ్ళీ సేమ్ డేట్ మనం ఇచ్చి చేసుకోవచ్చు. 13/1 నార్మల్ ఇన్వాయిస్ కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ నోట్ ఎంటర్ చేసాం, డెబిట్ నోట్ కూడా లైక్ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి, డీజీ కాకుండా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ డిఆర్ కూడా వచ్చింది, అంటే క్రెడిట్ నోట్ ఉంది, ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, సో మళ్ళీ 23వ తారీఖున నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంది. ఇలా క్రెడిట్ నోట్ ఎంటర్ చేయొచ్చు, నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సిమ్యులేట్. మళ్ళీ 3వ తారీఖు ఓకే. ఓకే గైస్, టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. ఓకే, మీరు లాస్ట్ మంత్ అయినా తీసుకోండి, లేదంటే ప్రజెంట్ ఈ రోజు 1వ తారీఖున అంటే 2వ తారీఖున ఒక ఇన్వాయిస్, 3వ తారీఖు ఇన్వాయిస్, 4వ తారీఖు ఇన్వాయిస్. మార్చి మళ్ళీ ఒక 10 days, మార్చికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 13వ తారీఖున ఎంటర్ చేయొచ్చు. 13 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి 23వ తారీఖున చేయొచ్చు. ప్రజెంట్ డేట్ నుంచైనా ఇచ్చుకోండి, లాస్ట్ మంత్ నుంచైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రియల్ టైమ్ లో ప్రజెంట్ డేట్ నుంచి ఇస్తారు. డిఫరెన్స్ కోసం నేను చూపించడానికి అలా ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటికి మనం నోటీసులు జనరేట్ చేయాలి. టర్నింగ్ రన్ F150లో నోటీసులు జనరేట్ చేయాలి. ఇది ఎలా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 ఎలా అని క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, 1 or 2 times మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి మా, ఎవరికో డౌట్స్? సార్ ఒకవేళ కస్టమర్ థర్డ్ నోటీస్ అప్పుడే పేమెంట్ చేసిండనుకో సార్, అప్పుడు ఎప్పుడు ఎట్లా స్టాప్ చేస్తారు సార్? బ్లాక్ చేయొచ్చు, ఆ నెంబర్ మనం బ్లాక్ చేయొచ్చు వెళ్ళకుండా. ఓకే, అంటే అది చూపిలే కదా సార్, మరి ఏంటండి అది చూపియారా సార్ ఒకసారి అంటే? ఇంకా మనం వెళ్ళలేదు కదా. ఓకే ఓకే, ఇక్కడ వరకు మనం కాన్ఫిగరేషన్ ఎంట్రీస్ పాస్ చేసాం కదా. అవన్నీ మాక్సిమం రియల్ టైమ్ స్క్రీన్ లో అయితే ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. జస్ట్ మనం స్టాప్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తాం, కానీ రియల్ టైమ్ లో అయితే అవి వెళ్తాయా లేదా అనేది ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు అని జస్ట్ ఇక్కడ మనము ప్రాక్టీస్ టోటల్ గా. బట్ రియల్ టైమ్ లో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఆగిపోయినట్టు మనకు కనిపించదు అనమాట. ఓకే, జస్ట్ బ్లాక్, ఏదో ఒక నెంబర్ ఇచ్చి బ్లాక్ చేస్తాం అంతే, నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తాం అంతే. అది వెళ్ళిందా వెళ్ళలేదని మనకు తెలియదు.
బట్ రియల్ టైంలో క్లారిటీ వస్తుంది అట్లా. ఓకే సార్. ఓకేనా? డన్ గైస్. ఈ వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి. సో టుమారో నోటీసులు ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? డన్. ఓకే గైస్. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో టేబుల్స్ లో డేటాని ఏ విధంగా మనము సెర్చ్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే. సో టుడే మనకి ఐడాక్ అంటే ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఓవర్వ్యూ థియరీ మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ఎందుకు ఐడాక్ ని యూజ్ చేస్తారు, తర్వాత ఎందుకు మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యూజ్ చేస్తారు, LSMW ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. థియరీ అండ్ ఓవర్వ్యూ క్లియర్ కట్ గా. యా. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్, కనిపిస్తుంది. యా. చూడండి, ఐడాక్ అంటే ఏంటి అంటే ఇట్స్ ట్రాన్స్ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అని చెప్తాం. దీన్ని సింపుల్ గా డేటా కంటైనర్ అని పిలవచ్చు. డేటా కంటైనర్ అని కూడా పిలవచ్చు. ఇది ఏమి చేస్తుంది సార్ అంటే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ టూ ప్రాసెసెస్ that can understand the syntax and semantics of the data. IDAC is like data file with a specified format which is exchanged between two systems which know how to interpret the data. When we execute an outbound ALE process, an IDAC is created. In the SAP system, IDACs are stored in database. Every has a unique number within a client. ఇక్కడ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి డేటాని మ్యాప్ చేసినప్పుడు మనకి కొన్ని ఫైల్స్ ని మధ్యలో మనం యూజ్ చేస్తాం. ఇలాంటివి ALE అనే ఒక ఫైల్, అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాన్ ఎస్ఏ టూ సిస్టమ్స్ లో అనమాట, టూ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి డేటా ఎలాంటి మిస్ మ్యాచ్ అవ్వకుండా, ఓకే, వాటి యొక్క సింటాక్స్ కానీ తర్వాత సెమాంటిక్స్ కానీ డేటా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఏ విధంగా మ్యాప్ చేయాలి, దీన్నే ఐడాక్ అంటారు. ఇన్బౌండ్ ప్రాసెస్, అవుట్బౌండ్ ప్రాసెస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రతి డేటా కూడా ఒక సర్వర్ లో సేవ్ అవుతుంది. ఆ సర్వర్ లో ఉన్న డేటాని, అంటే క్లయింట్ బిజినెస్ లో ఉన్న సర్వర్ లో ఉన్న డేటాని ఓకే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్స్చేంజ్ చేయడం. దీంట్లో కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారంగానే డేటాని మ్యాప్ చేస్తారు. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ డేటు, తర్వాత రెఫరెన్స్ నెంబర్, తర్వాత ఓచర్ నెంబర్, తర్వాత ఫార్మాట్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత అమౌంట్, అలా ఫీల్డ్స్ ఉంటాయి ఎక్సెల్లో. ఆ ఫీల్డ్స్ ప్రకారంగానే డేటాని టైప్ చేసి పెట్టుకోవాలి. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనము అప్లోడ్ చేయొచ్చు. మనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్ ని మనము సెటప్ చేసుకోకూడదు, డేటా కరెక్ట్ అవుతుంది. ఓకే. సో LSMW యూజ్ చేస్తారు, ఐడాక్ ని కూడా యూజ్ చేస్తారు. ఓకే. చూడండి, ఇక్కడ ఐడాక్ లో 3 పార్ట్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లైక్ కంట్రోల్ డేటా, అప్లికేషన్ డేటా, డేటా రికార్డ్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ రికార్డ్ అని 3 ఉంటాయి. ఇక్కడ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఐడాక్ నెంబర్, డైరెక్షన్, ఐడాక్ స్టేటస్, బేసిక్ టైప్, మెసేజ్ టైప్, పార్ట్నర్, సెండర్ ఆర్ రిసీవర్, date and time of creation, update, interchange file or ISA number. You can view an IDAC using transaction WE02 or WE05. ఇప్పుడు ఒక వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ పోస్ట్ చేసేటప్పుడు సో కస్టమర్ నేమ్ ఆర్ వెండర్ నేమ్, రెఫరెన్స్ నెంబర్, అమౌంట్ ఫీల్డ్, ఓకే,
నేచర్ ఆఫ్ పేమెంట్, పర్చేజెస్ ఎలా, తర్వాత టెక్స్ట్ బాక్స్, అమౌంట్ ఫీల్డ్, ఇలా మనకు కొన్ని ఫీల్డ్స్ ఎలాగో ఉంటాయో అదే విధంగా డేటాను మ్యాప్ చేయాలన్నప్పుడు ఇక్కడ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో ఏ ఫీల్డ్స్ అనేది మనం ఫిల్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చాడు. W02 లేదా W05 లో ఆ డేటాని ఫిల్ చేస్తాం. కంట్రోల్ డేటా అంటాం. తర్వాత అప్లికేషన్ డేటాకి వస్తే డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా, దే ఆర్ కాల్డ్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్. ఓకే, సో ఇక్కడ పైన మీరు చూసుకుంటే అది వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డేటాని మనము ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టాండర్డ్స్ లో చేయాలన్నా, పార్సిల్ లో చేయాలన్నా, రెసిజ్యూల్ లో చేయాలన్నా ఆ డేటాని డేటా రికార్డ్ అప్లికేషన్ డేటా ద్వారా క్లియర్ చేస్తారు. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, వాటిని అమౌంట్ క్లియర్ చేయాలి లేకుంటే రిసీవ్ చేసుకోవాలి. అది ఎలా? స్టాండర్డ్ ద్వారా జరుగుతుంది, పార్సల్ ద్వారా జరుగుతుంది, రెసిజ్యూల్ ద్వారా కూడా జరుగుతుంది. దీన్ని డేటా రికార్డ్ అంటారు. స్టేటస్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ రికార్డ్, దిస్ give you information about the various stages the IDAC has passed through. IDAC works or not and pass or fail, here we can check. స్టేటస్ రికార్డ్ లో నువ్వు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసావో అవి కరెక్ట్ గా వర్క్ అయ్యాయా లేదా అనేది మనం స్టేటస్ రికార్డ్ లో చెక్ చేస్తాం. స్టేటస్ రికార్డింగ్ లో మనం చెక్ చేయడం జరుగుతుంది. సో దీనిలో 3 టైప్స్ అనమాట. కన్సిస్ట్, డేటా, డేటా రికార్డ్, తర్వాత స్టేటస్ రికార్డ్ అని మనం చెప్పుకుంటాం. అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ALE ద్వారా కూడా చేస్తారు, అది ఏంటి చేద్దాం. సో దీంట్లో మళ్ళీ కోడ్స్ ఉంటాయి. కోడ్స్, సో ALE అంటే మనకి అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అని. తర్వాత EDI అని, EDI లైక్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈ రెండింటిని యూజ్ చేస్తారు డేటాను మ్యాప్ చేసేటప్పుడు. TRFC పోర్ట్స్ ALE, ఫైల్ కోడ్స్ EDI అంటారు. వీటి ద్వారా నాన్ SAP నుంచి SAP లోకి డేటా మ్యాప్ చేస్తారు. పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ SAP సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్. యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్. ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద 2 systems. 2 ports, TRFC ports ALE అంటారు, ఫైల్ పోర్ట్స్ అంటే EDI అంటారు. ఎందుకంటే కంపల్సరీగా ఏదో ఒక లింక్ అయితే ఉంటుందండి. 2 సిస్టమ్స్ మధ్య ఒక ప్రాసెస్ జరగాలనుకున్నప్పుడు కంపల్సరీగా కొన్ని టెక్నికల్ పోర్ట్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. తర్వాత దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇన్బౌండ్ ఐడాక్, అవుట్ బౌండ్ ఐడాక్. ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ చూస్తే పార్ట్నర్ ప్రొఫైల్ W020 లో చూస్తారు. ఇక్కడ క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ W30, క్రియేట్ ఏ మెసేజ్ టైప్ W81, associate a manage message type to basic IDAC type W82, create the function model for processing the IDAC, define the function model characteristics BD51, allocate the inbound function model to the message type W57, defining process code W42, creation of partner profile W20. What is the process of inbound and outbound? Inbound అంటే ఏంటి, outbound అంటే ఏంటి చెప్పండి. Inbound means we receive the message. Outbound means we are sending the. చెప్పండి, ఇన్బౌండ్ అంటే ఏంటి? ఇన్బౌండ్ అంటే పర్చేస్ సార్, అవుట్ బౌండ్ అంటే సేల్స్. Inbound అంటే purchase. Okay, very good. So like it refers to an intermediate document అని చెప్పొచ్చు that enters the SAP system from an external source, facilitating data exchange between 2 different systems. అంటే లైక్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 2 సిస్టమ్స్ మధ్య డేటాని ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి వెళ్ళడాన్ని మనం ఇన్బౌండ్, అదే చెప్పినట్టుగా మనకి పర్చేజ్ అని చెప్పచ్చు. అంటే డేటా ఏదైతే డేటా ఉంటుందో ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి ఫ్లో అవటం, దాన్ని ఇన్బౌండ్ అని మనం చెప్తాం. ఓకే, ఇంకా అవుట్ బౌండ్ అంటే ఏంటి, ఒక సిస్టంలోకి ఎంటర్ అవుతే మరో సిస్టంలోకి అవుట్ అవుతుంది.
దాన్ని అవుట్ బౌండ్ అంటారు. డేటా ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ఇది అవుట్ బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. W20. Create segments W31. Create an IDAC type W30. Create a message type W81. Associate a message type or to IDAC type W81. 82. Create a port W21. ఇది అవుట్ బౌండ్ ప్రాసెస్ అంటారు. ఓకే, సో మరి కరెక్ట్ గా చెప్పాలంటే నాన్ ఎస్ఏపి ఇస్ డన్ బై ఈడిఐ అంట, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, వేర్ హ్యాస్ డేటా ట్రాన్స్ఫర్ ఎస్ఏపి టు ఎస్ఏపి. ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తే అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం. అప్పుడు ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది ఈడిఐ. ఓకే, కంట్రోల్ డేటా, డేటా రికార్డ్, స్టేటస్ రికార్డ్ అని చెప్పాను కదా, అలా. ఇది ఐడాక్ ఇన్ఫర్మేషన్. ఈ మ్యాప్ చేసే సిచ్యువేషన్స్ మీ వరకు రానివ్వరు. ఎవరైతే మీ సూపర్ సీనియర్స్ ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళే వర్క్ చేస్తారు, మిమ్మల్ని అంతవరకు రానివ్వరు. ఓకే, ఇది హై రిస్క్ అని చెప్పలేము కదా, కానీ కొంచెం రిస్క్ తో కూడిందే. ఎలాంటి డేటా మిస్ మ్యాచ్ అవ్వకుండా కరెక్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి వస్తుంది.